పాపం వర్షిని అమాయకురాలు, అన్యం పుణ్యం ఎరగని చిన్నపిల్ల. అఘోరి వశపరుచుకొని తల్లిదండ్రులకు దూరం చేసింది. అఘోరి పెళ్లి పేరుతో నాటకాలు ఆడుతుంది. వర్షినికి అన్యాయం జరిగింది, తన జీవితం నాశనం అయిపోయింది అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ మన ప్రపంచ యాత్రికుడు మాటలు విన్నాక వర్షిని మరీ అంత తెలుగు కాదు అని అనిపిస్తుంది. సో ఈ అంతటి నుంచి దూరం నుంచి గమనిస్తున్న వర్షిని బీటెక్ చదివింది, స్మార్ట్, పేదరికం. మన వర్షిని కూడా చాలా పేదమ్మాయి. ఇప్పుడు అసలైన కథ మొదలైంది. సో మన పాప ఆ దగ్గర ఉన్న డబ్బులు కాజేయాలి. మన దగ్గర కారు ఉంది, మంచి బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా ఆధార్ ఇస్తున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు. ఇంకా మనకి కావాల్సింది ఎలాంటి వాడే ఏముంది. ఇప్పుడు కాన్సెప్ట్ మీకు ఇప్పుడు వర్షిని బతుకు ఏమవుతుంది అంటే ఏమవుతుంది, ఎందుకు అవుతుంది? ముళ్ళు చాకు మీద పడినా, ఆకొచ్చి ముళ్ళు పడినా, ముక్కు ఇరిగిపోయేది చిరిగిపోయేది ఆకు అని అంటారు. కానీ అక్కడ ముళ్ళు లేదు కదా. ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా, ఆకొచ్చి ముళ్ళు మీద పడినా బొక్క ఎవరికి ఆకు అంటారు. కానీ ఇక్కడ ముళ్ళు లేకపోతే బొక్క ఎలా పడుతుంది? అది కాన్సెప్ట్. అది పట్టేసింది. ఎంత తిరిగినా వాడు దగ్గర ముళ్ళు లేదు కదా, నీ శీలం ఏమీ పోలేదు కదా అంటారు. సో అందుకు ఆడితో పెళ్లి యాక్టింగ్ చేసి పెళ్లి చేసేసుకొని ఆడి దగ్గర వాళ్ళ పేదలు సచ్చినోడికి వచ్చిందా కట్నం 2-3 లక్షలు వచ్చినా కదా, వచ్చినట్లే కదా అని చెప్పి యాక్టింగ్ చేసింది. ఇది కాన్సెప్ట్. ఇది నిజమే అని నమ్మే వాళ్ళు ఒక లైక్ కొట్టండి. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.